తులసి జ్యోతి తలుపురు కొడుతున్నారు, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎన్నిసార్లు దాక్కోవాలి? రే తప్పదురా, రారా. వెళ్ళి చూసొస్తా. నాకు మీరా? లక్ష్మి లక్ష్మి, జ్యోతి వచ్చాడా? మా ప్లాన్ గురించి చెప్పాడా? ఇంకా చెప్పలేదమ్మా. అరే ఏంట్రా ఇక్కడే ఉన్నావు? రే జ్యోతి, ప్లాన్ ఏంటో చెప్పి నువ్వు రూమ్ లోంచి బయటికి రావాలి, కానీ ఇక్కడే ఉన్నావేంట్రా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారమ్మా. టైం అంతా లక్ష్మి భయపడడానికే సరిపోయింది. మన ప్లాన్ వివరించే అవకాశమే లేదు. అయ్యో సరే సరే, నేను వివరిస్తానులే. లక్ష్మి, నేను రావడం దగ్గర నుంచి మీ నాన్న ఆ నందిని ఈ రూమ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళని డైవర్ట్ చేసి రూమ్ లోకి సీక్రెట్ గా వచ్చాను. వెంటనే ఇప్పుడు నేను తీసుకెళ్లట్లేదు. ఇక్కడ పెట్టించిన ముహూర్తానికే బయట ఒక గుళ్ళో మీ పెళ్లి జరిపించబోతున్నాను. అయితే ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. నందిని ఏర్పాటు చేసిన రిసెప్షన్, సంగీతం చాలా ఉన్నాయి. రిసెప్షన్, సంగీతాన్ని వాళ్ళు కోరుకున్నట్టే సంతోషంగా జరగనిద్దాం వదినా. లక్ష్మి కానీ నువ్వు కానీ పొరపాటును కూడా దేనికి అడ్డు చెప్పకండి. పూర్తిగా మనస్ఫూర్తిగా లక్ష్మి సమతంతోనే అంతా జరుగుతున్నట్టు నువ్వైనా లక్ష్మి అయినా కనిపించాలి. అత్తయ్య, ప్రాక్టికల్ గా ప్రతిదీ మీరు ఆలోచించి చేస్తున్నారని అర్థమైంది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. లక్ష్మి, ఇదివరకే మీ అత్తయ్య తులసి అభయం ఇచ్చింది, కానీ ఇప్పుడు తనొచ్చి మాట్లాడాకే నాకు కూడా ధైర్యం వచ్చిందే. అత్తయ్య, లక్ష్మి, మీ ఇద్దరు తల్లి కూతుళ్ళకి ఇందాకటి నుంచి ఇదే కదా చెప్తున్నాను. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదన్నట్టు మా అమ్మ చెప్తే గాని మీకు ధైర్యం రాలేదు. అది కాదు జ్యోతి. దాని అర్థం అదేలే, కవర్ చేయకు. ఏ జ్యోతి, నువ్వు ఊరుకో. లక్ష్మి, నువ్వేం పట్టించుకోకు. అమ్మా, ఇందాకటి నుంచి లక్ష్మి నాతో ఆడుకుంటుంది. ఆ విషయం నీకు తెలియట్లేదు. అదేం లేదత్తయ్య. సరే సరే లక్ష్మి, మీరేంటో నాకు తెలుసు. ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర పడే టైంలో నిన్నెక్కడి నుంచి తీసుకెళ్తా. అంతవరకు నువ్వు అందరికీ నవ్వుతూనే కనిపిస్తూ ఉండు. అలాగే అత్తయ్య. రే జ్యోతి, నువ్వు బయటికి పదరా. ఇప్పుడెవరైనా వస్తే నేను మంచం వెనక దాక్కోవడం కుదరదు. పదా. లక్ష్మి, వదినా, జాగ్రత్త. రారా. హలో ఝాన్సీ. నందిని, తులసి అండ్ ఫ్యామిలీ మొత్తం కట్టుగట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరారు. నేను తప్ప. అందరూ మీ ఇంటికే వచ్చారని అనిపిస్తుంది. వచ్చారా? వచ్చారా? తులసి మాత్రమే వచ్చింది ఝాన్సీ. తులసి మాత్రమే వచ్చిందా? మరి విష్ణు, రేవతి, ఈశ్వర్, జ్యోతి, బుజ్జి అందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదో చాలా పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు నందిని. అందుకే ఆ తులసిని అంత తక్కువ అంచనా వేయద్దు అన్నాను. తన మీద నాకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ తను నా కళ్ళ ముందు ఉంటూ నా తమ్ముడి పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేస్తుందనుకుంటా. ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మంచి పని చేశావు ఝాన్సీ. తన సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త నందిని.
భలే. అన్నా చెప్పండి అన్నా. తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెల మధ్య ఎప్పటికీ విభేదాలు రాకూడదు. అలా వచ్చి విడిపోతే మళ్ళీ ఏ రకంగానూ కలవడానికి వీలుండదు. ఇక ఆ బంధం చచ్చినట్టే. కానీ ఆ తులసి నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. బంధం చచ్చిపోలేదు, మళ్ళీ కలవాల్సిందే అని పరోక్షంగా నన్ను రెచ్చగొడుతుంది. అవునన్నా, ఆవిడ పందం కొద్దీ వచ్చినట్టుంది. నందినమ్మ పిలిస్తే వచ్చినట్టు లేదు. ఆ తులసి పంతంతోనే కాదు, ఈ పెళ్లి ఎలాగైనా ఆపే ప్రయత్నం చెయ్యొచ్చు. ఆ జ్యోతిరాదిత్య కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఇక్కడికి వచ్చి గొడవ చేయొచ్చు. అలాంటి గొడవే చేస్తే వాళ్ళని బయటికి గెండించేయాలి. మన వాళ్ళకి చెప్పుంచు. అలాగే అన్నా. అర్థమైందా? తులసి, ఏంటిది? వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే కనిపించావు, ఇప్పుడు నీతో పాటు జ్యోతి కనిపిస్తున్నాడు. ఏ జ్యోతి రాకూడదా? వేరొకరితో తన ప్రేయసి పెళ్లి జరుగుతుంటే అదొక తీపి గుర్తుగా మిగిల్చుకోవటానికి నీ కొడుకేమి సైకో కాదు కదా. మా అబ్బాయి జ్యోతి సైకో కాదు నందిని, లక్ష్మి సోల్మేట్. ఇంగ్లీష్లో నీకు ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే దే బోర్న్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు వాళ్ళు పుట్టారు గనకే 25 ఏళ్ల గతం తాలూకు గాయాలు పంతాలు కూడా మర్చిపోయి నేనొక మెట్టు దిగాను. నువ్వొక మెట్టు దిగినా పాతాళానికి దిగినా లక్ష్మి పెళ్లి జ్యోతితో నువ్వు జరిపించలేవు. నా తమ్ముడి సంజయ్తోనే జరుగుతుంది. నిశ్చితార్థం జరిగింది మీ అమ్మాయి లక్ష్మికి నా తమ్ముడికి కాదని జ్యోతితో జరిగిందని చెప్పింది. చీకట్లో రికార్డ్ చేసిన ఆ వీడియో నాకు చూపించింది. అయ్యా, అందరూ పైకి లేవండి. లక్ష్మి వేలికి రింగు తొడిగింది నా తమ్ముడు సంజయ్ కాదు, జ్యోతిరాదిత్య. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను గోవర్ధన్, ఏం హక్కుందని ఏం అధికారం ఉందని నా కొడుకు మీద చేయెత్తావు? వీణ్ణి కొట్టడానికి హక్కులు అధికారాలు కావాలా? నువ్వు వచ్చింది వీణ్ణి రప్పించింది నా కూతురు పెళ్లి ఆపడానికే కదా. నేను ఆపడానికి వచ్చానో ఆశీర్వదించడానికి వచ్చానో నువ్వెలా నిర్ణయిస్తావు? ఏ మీ కూతురు మీద మీకు నమ్మకం లేదా? నువ్వు కూడా మీ అమ్మలాగా మాటలతో మభ్యపెట్టి తెలివితేటలు ప్రదర్శించాలని చూడకు. ఆ రోజు కూడా మా అమ్మాయి నిశ్చితార్థం రోజు ఇలాగే వచ్చారు. నన్ను, నా కుటుంబాన్ని, నందిని కుటుంబాన్ని మోసం చేశారు. మీలాంటి వాళ్లను అస్సలు నమ్మడానికి లేదు, క్షమించడానికి లేదు. గోవర్ధన్, మరి మేమంత మోసం చేసేవాళ్ళని అర్థమయ్యాక నందిని ఎందుకు మరి మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించిందో చెప్పు. సమాధానం చెప్పండి సార్. మా కుటుంబాన్ని మీరు అంచనా వేసినట్టుగా నందిని అంచనా వేయలేకపోయిందా? అంటే మీకున్నంత నాలెడ్జ్ నందినికి లేదంటారా? హలో మిస్టర్ జ్యోతిరాదిత్య, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో మీ ఫ్యామిలీ అందరికీ మంచి హిస్టరీ ఉందని అర్థమైంది. మీ అమ్మ ఇంటి పేరు మారగానే అన్నయ్య పరాయివాడైపోయాడు. అందుకే చాలా చాలా దూరం పెట్టేసింది.
ఇప్పుడు నువ్వు లక్ష్మిని ప్రేమించావని నీ సంతోషం కోసం మీ అందరి స్వార్థం కోసం పంతాలన్నీ మర్చిపోయినట్టు మీ అమ్మ కూడా చాలా మంచిగా నటిస్తుంది. ఈ నటన వెనక ఎంత నాటకం ఉందో నాకు తెలుసు. అమ్మా నందిని, వీళ్ళతో మాట్లాడనవసరం. వీళ్ళని బయటికి గెంటేద్దాం. మళ్ళీ వీళ్ళని బయటికి గెంటే. తల్లి కొడుకులు ఇద్దరు మర్యాదగా బయటికి నడవండి. ఏ తెల్ల చొక్కా, ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో మాకు తెలుసు. మా మర్యాద ఎలా కాపాడుకోవాలో కూడా మాకు తెలుసు. ఒక్కటిచ్చానంటే మొహం పచ్చడైపోద్ది. ఏ తులసి, గట్టిగా అరవకో. కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చాం. కానీ ఇప్పుడు మేమంటేనే అనుమానిస్తున్నారు, భయపడుతున్నారు. ఆ భయం ఏదో ఒప్పుకుంటే మేమెక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒప్పుకుంటావా నందిని? నేను నీకు భయపెట్టటమా? నువ్వా నీ నాన్న పంతం వస్తే నా ప్రాణాలు కూడా నేను లెక్క చేయను. నేను అనుకున్నది జరిగేలా చేస్తాను, శాసిస్తాను. అంత శాసించేదానివి మరి నీకంత కంగారెందుకు? ఈ మనిషికి అంత ఆవేశం ఎందుకు? ఇక్కడ మేమెవరం నీకు భయపడట్లేదు అంకుల్. మనం వీళ్ళెవరికి భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లికొచ్చిన వాళ్ళని పెళ్లి ముహూర్తం దాకా ఇక్కడే ఉండనివ్వండి. మనం జరిపించే పెళ్లి చూసి కుళ్ళు కొనిద్దాం. కూల్ అంకుల్. వీళ్ళని అసలు సైన్స్ లేకపోతున్నాను. మళ్ళీ మీ సార్ పొద్దున వేసుకోవలసిన బీపీ మాత్రలు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. తొందరగా వెళ్ళి తీసుకురా. నందిని, ఇంతకీ మేమెక్కడ కూర్చోవాలి? అక్కడెక్కడైనా కూర్చోండి, మీ ఇష్టం. అతిథులుగా వచ్చారు, పెళ్లి చూసుకొని వెళ్ళండి. అలాగే నందిని, చాలా థ్యాంక్స్. రారా. కూర్చో. ఏంటమ్మా మావ ఎంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? వినాశకాలే విపరీత బుద్ధులు అన్నమాట మీ మామయ్యకి కరెక్ట్ గా సరిపోతుంది. అయినా ఈ సూక్తులు మంచి మాటలు పట్టించుకునే పరిస్థితిలో, చెవికెక్కించుకునే స్థితిలో ఆ మనిషి లేడు. అందుకే అన్నారు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని. ఆ మనిషిని మీ మామయ్య అంటుంటే నాకే నచ్చట్లేదు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది లక్ష్మి గురించి. అవునమ్మా. అక్కడ గుళ్ళో విష్ణు ఈశ్వర్లు మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా? ప్లాన్ నేను చెప్తాను. ఇక్కడెవ్వరి కంటా పడకుండా, ఎవరికి అనుమానం రాకుండా లక్ష్మిని తీసుకువెళ్ళాలి. అలాగేనమ్మా. అమ్మా, అత్తయ్య వచ్చాక నాకు కాస్త ధైర్యంగా ఉంది. పైగా నాకు జ్యోతికి పెళ్లి చేస్తానని మాటిచ్చింది కూడా. కానీ మీ నాన్నని చూస్తుంటేనే నాకు భయం ఇస్తోంది లక్ష్మి. నువ్వు భయపడి దయచేసి నన్ను భయపెట్టకమ్మా ప్లీజ్. వదినా, వదినా, సంగీత్కి రెడీ అయిపోయావా ఏంటి? ఇంకా ఈ చీరలోనే ఉన్నావు? ఏ ఈ లుక్కులో బాలేనా? ఈ చీరలో సరిపోనా? వదినా, నువ్వు ఈ శారీలో బంగారు బొమ్మలా ఉన్నావు. నిన్ను మా అన్నయ్యని పక్క పక్క నించో పెడితే మీరిద్దరు బ్యూటిఫుల్ కపుల్ అని అందరూ దిష్టి పెట్టేలా ఉన్నారు.
మా పెళ్లి జరగాలని నువ్వు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నావు. మీ అన్నయ్య నా మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నేను వదినా అని పెళ్లి చేస్తున్నావు. నువ్వు చాలా అడ్వాన్స్గా ఉన్నావు. మీ నిశ్చితార్థం జరిగినప్పుడే నువ్వు మా వదిలివైపోయావు. నిన్నిప్పటి నుంచే పిలిచే రైట్స్ నాకున్నాయి. తప్పేముంది? ఏమంటావు అత్తయ్య? నువ్వు అలా పిలవటం తప్పేమీ కాదు. థ్యాంక్స్ అత్తయ్య. మిమ్మల్ని కూడా అడ్వాన్స్ గా అత్తయ్య అని పిలిచేస్తాను. వదినా, కాసేపట్లో సంగీత్ స్టార్ట్ అవబోతుంది. అప్పుడొచ్చి పిలుస్తాను, సరేనా? తొందరగా రెడీ అవ్వు. హాయ్ లక్ష్మి, కాస్త రిలాక్స్ అయ్యావా? నేనేం పెద్దగా స్ట్రెయిన్ అవ్వలేదే. లక్ష్మి, ఐఎమ్ ఓకే కూల్ అని మాటలతో చెప్పటం వేరు, బాడీలో కనిపించే పాజిటివ్ వైబ్స్ వేరు. ఆ ఎనర్జీ లెవెల్ నాకు కనిపించట్లేదు. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు లక్ష్మి. నీ కళ్ళు చూసి నీ మనసులో ఎన్ని థాట్స్ ఉన్నాయో చెప్పగలను. నేను పెళ్లికి ఆహ్వానించానని తులసి జ్యోతి వచ్చారు. ఈ విషయం నీకు తెలుసా? ఇందాక ఆ తులసికి మీ నాన్నకు చాలా పెద్ద గొడవ జరిగింది. అలాగా? గొడవ పడాల్సిన అవసరమేముంది? మీరు ఇన్వైట్ చేశారు కనుకే వచ్చుంటారు. ఆశీర్వదించడానికే వచ్చారో, ఈ పెళ్లి చెడగొట్టి నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చారో ఎవరికి తెలియదు కదా. వాళ్ళు అలా ఎందుకు చేస్తారు నందిని? అస్సలు నమ్మటానికి లేదు. నా అంచనా నిజమే అయ్యుండొచ్చు. నీ అంచనా ఏంటమ్మా? లక్ష్మికి పాటికి ఫోన్ చేసి తులసి మాట్లాడుండొచ్చు. తన మనసులో ప్రేమను మళ్ళీ రెచ్చగొట్టి ఏదన్నా ప్లాన్ చెప్పుండొచ్చు. లక్ష్మి, అలాంటిదేమన్నా ఉంటే చెప్పు. మీ అత్తయ్య ఫోన్ చేసిందా? నాకు ఎలాంటి కాల్స్ రాలేదు. పైగా ఆవిడికి రెచ్చగొట్టడం రాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అది నీ లైఫ్కే మంచిది. నాకు కాల్ చెయ్యలేదు, ఇది నిజం. అవును నందిని, అవన్నీ నిజమే. అలా చేసినా రెస్పాండ్ అవ్వకు లక్ష్మి. ఇప్పుడు బయట ఎదురుపడినా తనకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు సంజయ్తోనే పెళ్లి జరుగుతుందని చెప్పు. నువ్వు మాట మార్చినా మనసు మార్చినా మీ నాన్న గురించి తెలుసుగా. గుర్తు పెట్టుకో లక్ష్మి. సరే, తొందరగా రెడీ అవ్వు. మైండ్ ఇట్. ఈ తులసిని నమ్మడానికి వీల్లేదు. ఏదో కుతంత్రంతోనే వచ్చి ఉంటుంది. ఆ రోజు నిశ్చితార్థంలో కూడా ఇలాగే వచ్చింది. మనల్ని మోసం చేసింది. అవునవును, ఈసారి కూడా పెద్ద కుట్రే చేయబోతున్నాను. పెళ్లి కూతుర్ని ఇక్కడి నుంచి తప్పించి మా చిన్నోడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. అన్నా పిలిచావు? మళ్ళీ ఆ తులసి మనస్ఫూర్తిగా రాలేదు. మనసంతా కొడుకు మీద ప్రేమతో, ఆ కొడుక్కి నా కూతురు మీద ఉన్న ప్రేమ కోసం వచ్చింది. ఆ పిచ్చి ప్రేమ ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రతో వచ్చింది. దాన్ని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అన్నా, నువ్వు సైగ చేస్తే వాడి శవం లేస్తుందన్నా. మన మనుషులు రెడీగా ఉన్నారు. చెప్పన్నా. పెళ్ళింటో చావు ఎప్పుడేందుకు? కాసేపట్లో సంగీతం మొదలవుతుంది. ఈ ఆటలో పాటలో హడావుడిలో ఆ తులసి నా కూతుర్ని ఇక్కడి నుంచి తప్పిస్తుందనే అనుమానం. జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళందరూ కాపలా ఉన్నట్టే కదా? ఉన్నారన్నా. అలాగే. సంగీతం స్టార్ట్ అవుతుంది. వెళ్దాం పద.
గమనిస్తున్నావా? అటు ఇటు చూస్తుంది, ఏదో ప్లాన్ తో వచ్చినట్టు అనిపిస్తుంది. లక్ష్మి పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ నా తమ్ముడు సంజయ్తోనే జరగాలి. ఓకే మేడం. ఆ తులసికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు.